నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, తద్య తిథి, అనురాధ నక్షత్రము, అక్టోబర్ 24, 2025. శ్రీవారి ఆలయంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలు సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. బంగారు వాకిలి వెలుపుల వేద పండితులు సుప్రభాత శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు. ఏకాంత సేవలోనున్న కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొల్పి దారోష్ణమైన గోక్షీరం సమర్పించి జీవస్థానంలో ప్రతిష్ఠించి నవనీతాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. విశ్వరూప దర్శనం పూర్తయిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. వెండి పీఠం పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని వారికి ఉపచారాలు సమర్పించి పాలు పరిమళ ద్రవ్యాలతోటి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం జరిపి అలంకరించి జీవస్థానంలో ప్రతిష్ఠించి శ్రీవారి బంగారు పాద కవచాలకు అభిషేకం జరిపి పాదాలయందు సమర్పించి శాలిగ్రామాల అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మంత్రాలతోటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులకు ఆవాహన గావించి వారికి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. బంగారు వాకిలి లోపల బంగారు సింహాసనం పైన కొలువు శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసుకొని కొలువు శ్రీనివాసమూర్తికి రాజోపచారాలు సమర్పించి తిథివార నక్షత్ర యోగ కరణాలతోటి పంచాంగ శ్రవణం వినిపించి ముందు రోజు రాబడిన హుండీ యొక్క ఆదాయ వివరాలు, విశేష పర్వదినాలు స్వామివారికి నివేదన చేసుకుని నవనీత నైవేద్యంగా సమర్పించి ఈ సందర్భంగా నువ్వులు బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని కూడా నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో కొలువు పూర్తవుతుంది. సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. 1000 నామాలు పఠిస్తూ ఉండగా తులసి దళములతో శ్రీవారి దివ్య పాదపద్మాలకు సహస్రనామార్చన నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజన సమర్పణతోటి సహస్రనామార్చన పూర్తి అవుతుంది. ప్రాతకాల నివేదనలు ఆరగింపు చేసిన తర్వాత శ్రీ వైష్ణవ సాత్తుమూర గోష్ఠి జరుగుతుంది. ఈరోజు శుక్రవారం విశేషమైన వారార్జి సేవగా శ్రీవారి మూలమూర్తికి అభిషేకాన్ని జరుపుకుంటున్నాము. దీన్ని తిరుమంజనం అని కూడా అంటారు. సన్నిధిలో గర్భాలయంలో వేంచేసిన శ్రీవారి యొక్క మూల విరాట్ విగ్రహం సుమారు 9.5 అడుగుల ఎత్తు కలది. ఇది స్వయం వ్యక్త స్వరూపమని ఆగమ శాస్త్రం చెప్తుంది. స్వయంభూ మన్వంతర కాలంలో సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన పారభౌతికమైన పరావ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాలకు అతీతంగా భౌతిక రూపంగా అర్చావతార స్వరూపంగా భూలోకంలో సువర్ణముఖి నదీ తీరంలో పవిత్రమైన వెంకటాచల పర్వతాలలో అతి పవిత్రమైన స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో వెలిసినట్లు పురాణాలు ఆగమ శాస్త్రాలు చెప్పబడింది. ఆ వెలిసిన శ్రీవారి యొక్క దివ్యమంగళ స్వరూపమే ఈరోజు మనం సన్నిధిలో దర్శించుకుంటున్న శ్రీవారి యొక్క మూల విరాట్టు. వీరిని ఆగమ భాషలో అర్చావతార స్వరూపమని ధ్రువబేరమని అంటారు. దివ్యమైన తిరువాభరణాలతో స్వయం వ్యక్తంగా వెలిసిన స్వామివారి యొక్క స్వరూపం దివ్య శాలిగ్రామ శిలాస్వరూపంగా చెప్పబడింది. అభిషేకానికి ముందు ఏకాంతంగా శ్రీవారు ధరించి ఉన్న పట్టు దోవతి, పట్టు ఉత్తరయాన్ని సళ్లింపు చేస్తారు. శ్రీవారి ముఖబింబంలో ఉన్న పచ్చకర్పూరం తిరునామాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత శ్రీవారికి దివ్యమైన దేహానికి పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. శ్రీవారి నడుములో తెల్లటి కౌపీనాన్ని అలంకరించిన తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది. వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తుంటారు. ముందు శుద్ధోదకం, తర్వాత గోక్షీరము, తిరిగి శుద్ధోదకంతో అభిషేకం జరుగుతుంది. గోక్షీరం యొక్క జిడ్డును పోగొట్టడానికి శ్రీవారి దివ్యమైన దేహాన్ని పరిమళమనే సుగంధ ద్రవ్యంతో మర్దన చేసి శుద్ధోదక స్నానం సమర్పించబడుతుంది.
శ్రీవారి వక్షస్థలంలో వేంచేసిన మహాలక్ష్మి యొక్క ప్రత్యేకమైన వ్యూహలక్ష్మి స్వరూపానికి హరిద్రోదకం పసుపు నీటితో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత శ్రీవారికి ఏకాంతంగా అలంకారం జరుగుతుంది. శ్రీవారి దివ్యమైన దేహానికి ఉన్న తడిని ప్లోత వస్త్రంతో ఒత్తి తీసిన తరువాత శ్రీవారికి కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయము, శిరోవస్త్రము అలంకరించబడుతుంది. నడుమున బంగారు నాగాభరణ వడ్డాణము, యజ్ఞోపవీతము, శ్రీవత్సము, కౌస్తుభము అలంకరించిన తర్వాత శ్రీవారి ముఖబింబంలో పచ్చకర్పూరం ధూళిని నీరుకాపు తిరుమణిగా అలంకరించి శ్రీవారి నిజపాద దర్శనం భక్తులకు అనుగ్రహించబడుతుంది. నిజపాద దర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ఇది ఏకాంతంగా జరుగుతుంది. మొదట శ్రీవారి ముఖబింబంలో సుమారు 700 గ్రాముల పచ్చకర్పూరం ధూళిని తెల్లటి నామంగా అలంకరించి మధ్యాహ్నం నల్లటి కస్తూరి తిలకాన్ని వేణుపత్రాకృతి అంటే వెదురు ఆకు పరిమాణంలో అలంకరిస్తారు. శ్రీవారి ముఖబింబానికి పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. తర్వాత శ్రీవారికి పట్టు ధోవతి, పట్టు ఉత్తరయాన్ని అలంకరించి శ్రీవారి దివ్యమైన తిరువాభరణాలన్నీ ఒక నిర్దిష్టమైన వరుసలో స్వామివారికి అలంకరించబడుతుంది. చివరిగా కిరీటధారణ జరిపి శ్రీవారి వక్షస్థలంలో వేంచేసిన బంగారు లక్ష్మీ ప్రతిమకు కులశేఖరపడి లోపల ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి అమ్మవారికి కొత్త పట్టు వస్త్రం అలంకరించి శ్రీవారి వక్షస్థలంలో సమర్పించబడుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి నవనీత మారగింపు చేసి పచ్చకర్పూర హారతి సమర్పించబడుతుంది. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకారం జరిపి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపు చేసి శ్రీ వైష్ణవ సాత్తుమూరు గోష్ఠి జరుగుతుంది. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకము, ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవారికి మాంగళ్యాల సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీదేవి అమ్మవారిని, భూదేవి అమ్మవారిని శ్రీ మలయప్ప స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ ఊంజల సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలతో పాటు దోశ నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని
సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకపరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, తద్య తిథి, అనురాధ నక్షత్రము, అక్టోబర్ 24, 2025. మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకము, ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవారికి మాంగళ్యాల సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీదేవి అమ్మవారిని, భూదేవి అమ్మవారిని శ్రీ మలయప్ప స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడు వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళంతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలతో పాటు దోశ,
నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకపరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.